శీతాకాలం దృష్ట్యా స్థానిక గొంటి వీధిలో గల పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మదర్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యురాలు లయన్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, మెంటర్ నటుకుల మోహన్లు దుప్పట్లను అందించి మాట్లాడుతూ చలికాలం దృష్టిలో పెట్టుకుని పేదలకు దుప్పట్లు రూపంలో వస్త్రదానం చేయడం గొప్ప విషయమని, అందుకు మదర్స్ హెల్పింగ్ సొసైటీ డాక్టర్ పైడి ప్రదీప్ ముందుకు వచ్చి మంచి కార్యక్రమానికి పూనుకోవడం హర్షణీయమన్నారు. పలు ముఖ్య కూడలిలో ఉండే అభాగ్యులకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో దుప్పట్లను అందించే కార్యక్రమం నిర్వహిస్తాము అని, అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే నిస్సహాయులు చలికాలంలో అనారోగ్య బారిన పడకుండా ఉంటారన్నారు. ప్రతినిత్యం నైట్ షెల్టర్లో నిస్సహాయులకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్న ప్రతి సభ్యునికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో సేవకులు ఉర్లం శివతేజ, నటుకుల మోహన్, మిత్రులు కెనడా జార్జ్, పొడుగు చరణ్, నేటి దాత డాక్టర్ పైడి ప్రదీప్, నైట్ షెల్టర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధూరా. ఇవాళ మనం గొంటి వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్కి వచ్చి ఇలా అందరికీ పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మదర్స్ హెల్పింగ్ సొసైటీ పైడి ప్రదీప్ గారు, అలానే మన నటుకుల మోహన్ గారు, చరణ్ గారు, కెనడా నుంచి వచ్చిన జార్జ్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేదలందరికీ ఆదుకొని బ్లాంకెట్స్, ఈ చలికాలంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక గొంటి వీధిలో ఉన్న నైట్ షెల్టర్లో అనేక మంది అభాగ్యులు ఉన్నారు. ఆ అభాగ్యులను ఆదుకునే నిమిత్తం ఈరోజు మదర్ హెల్పింగ్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి పైడి ప్రదీప్, వారి శిష్య బృందం, వాళ్ళ బృందం అంతా కలిసి ఈరోజు పేదలకి ఏదైతే మనందరం చలికాలంలో దుప్పట్లు కప్పుకోవాలో ఆ దుప్పట్లను ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు మన మంచి శ్రీకాకుళంలో పెద్ద డాక్టర్ మన పైడి సింధూరా మేడం గారి, అలాగే నా స్నేహితుడు కెనడా నుంచి కూడా వచ్చి జార్జి గారు వచ్చారు. మరి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తీసుకుని ఈ 2-3 నెలలు కూడాను ఈ చలికాలంలో అనేక మందికి మన పట్టణంలో కూడా ఈ దుప్పట్లు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ మేము కూడా ఇస్తామని తెలుపుకుంటున్నాను.